బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి వడలు. వడలు అంటే మామూలు వడలు కూడా కాదండోయ్, ఇది కొబ్బరితో చేసిన వడ. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్ చూద్దాం. నేనైతే ముందు కొబ్బరిని కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇప్పుడు నేను 8 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని తుంచుకొని మిక్సీలో పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా జీలకర్రని ధనియాలని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా. అల్లం అనేది కొంచెం చాలండి. అలా అల్లం వేసుకున్నాక పుదీనా ఆకుల్ని ఒక 12 వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్లోనే ఈ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బియ్యం పిండిని ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో శనగపిండిని కూడా తీసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని 3 స్పూన్ల వరకు శనగపిండిని తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సన్నగా తరుగుకున్న ఆనియన్స్ని వేసేస్తున్నాను. నేనైతే ఒక చిన్న సైజ్ ఆనియన్ని వేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. మనం ఈ మిశ్రమంలో కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసేస్తున్నాం. పచ్చి కొబ్బరి పేస్ట్లో కోకోనట్ మిల్క్ అనేది ఎంతో కొంత అమౌంట్లో ఉంటుంది, అందుకని మళ్ళీ వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. సో దీనంతటిని చక్కగా ముద్దగా కలుపుకోండి. ఇలా ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని పోసేసుకుంటున్నాను. వడలు అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ పిండి ముద్దలో నుండి ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ పిండిని తీసుకొని ఇలా నేను రౌండ్గా చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని నేను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. అప్పుడే అవి మంచి షేప్కి వస్తాయి. ఇలా షేప్ వచ్చాక మనం తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా వడలన్నీ వేసుకోండి. అండ్ ఈ వడలు వేసుకునేటప్పుడు మన ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల నుండి వడలు అనేవి చక్కగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా కొబ్బరితో డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసి తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. వడ అనేది ఈ కలర్లోకి వచ్చేసాక నేను తీసేసుకొని ఇలా చక్కగా సర్వ్ చేసుకున్నాను. అంతేనండి, ఇదే మన కోకోనట్ వడ. టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.